పంజాబ్ కింగ్స్ చేతిలో చిత్తయ్యాక ముంబై ఇండియన్స్ టీంలో ప్రకంపనలు చెలరేగాయి. బ్లేమ్ గేమ్ మొదలైంది. ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మ్యాచ్ ముగియగానే ప్రజెంటేషన్ సెరమనీలో షాకింగ్ కామెంట్స్ చేశాడు. అవి ఎవరి గురించి చేశాడో, ఎంఐ డ్రెస్సింగ్ రూమ్లో ఏం జరుగుతుందో, ఎందుకు ఎంఐ మ్యాచ్లు ఓడిపోతున్నారో అసలు విషయం చెప్పేశాడు. హార్దిక్ ఏమన్నాడంటే, నిజాయితీగా చెప్పాలంటే ఈ ఓటమి గురించి మాట్లాడడానికి నా దగ్గర అసలు మాటలే లేవు. మేం ఎక్కడ వెనుకబడుతున్నామో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది అంటూనే, మా ఓటమికి లోపం ప్లేయర్స్లలో ఉందా, గ్రూప్లలో ఉందా, టీంలో ఉందా, లేదంటే మా ప్లానింగ్లోనే ఉందా అనేది విశ్లేషించుకోవాలి అన్నాడు. అయితే హార్దిక్ మాటల్లో ఏదైతే గ్రూప్ అనే వర్డ్ వాడాడో అది క్లియర్గా తెలియజేస్తుంది ముంబై ఇండియన్స్ కలిసికట్టుగా ఒక టీంలా ఆడట్లేదు, గ్రూపులుగా విడిపోయింది అని. దీని గురించి ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎంఐ టీం గ్రూపులుగా విడిపోయింది అని. ఇక అది ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళిందంటే, డైరెక్ట్గా కెప్టెన్ ఆ గ్రూప్ల గురించి ప్రజెంటేషన్ సెరమనీలోనే ఓపెన్గా మాట్లాడేంత. రోహిత్ ఒక గ్రూప్ని లీడ్ చేస్తున్నాడు. అందులో సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు, తిలక్ వర్మ కూడా ఉన్నాడు. అందుకే హార్దిక్ మేం ఓడిపోతుంది ప్లేయర్స్ లోపం వల్లో లేదంటే గ్రూప్ల వల్లో అన్నది విశ్లేషించుకోవాలి అన్నాడు. అంతేకాకుండా హార్దిక్ ప్రజెంటేషన్ సెరమనీలో ఓ స్టన్నింగ్ కామెంట్ చేశాడు. ఇక ఇప్పుడు సమయం వచ్చేసింది, ఎంఐ గెలవాలంటే కొన్ని బోల్డ్ కాల్స్ తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది అని. మరి ఆ బిగ్ అండ్ బోల్డ్ కాల్స్ ఏమై ఉంటాయి? యాక్చువల్గా మ్యాచ్ పూర్తయ్యాక బ్రాడ్కాస్ట్ ఛానల్లో వీరేంద్ర సెహ్వాగ్ని క్వశ్చన్ చేస్తే సెహ్వాగ్ చాలా క్లియర్గా చెప్పేశాడు, మీ టీంలో ఎవరెవరైతే బిగ్ ప్లేయర్స్ ఉన్నారో వారు ఉన్నా కూడా టీం ఓడిపోతుంది. అంటే ఇక వారిని టీంకి దూరం చేసేయాలి. వారుండి ఎలాగూ ఉపయోగం లేదు, వారి స్థానంలో యంగ్ ప్లేయర్స్కి అవకాశం ఇవ్వాలి అన్నాడు సెహ్వాగ్. ఇక్కడ ఒక విషయం అయితే క్లియర్, ముంబై ఇండియన్స్ టీంలో విభేదాలు ఉన్నాయి. హార్దిక్ కెప్టెన్ అయ్యాక ముంబై ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. టీం పర్ఫార్మెన్స్ లెవెల్స్ కూడా రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రోహిత్ శర్మల బ్యాట్ల నుండి పరుగులే రావడం లేదు. ఇక అతి పెద్ద షాకింగ్, ఎంఐ ఇప్పటి వరకు ఆడిన 5 ఐపీఎల్ మ్యాచుల్లో ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా కూల్చలేకపోయాడు జస్ప్రీత్ బుమ్రా. ప్లేయర్స్ ఇలా పర్ఫార్మెన్స్ చేస్తే కెప్టెన్గా హార్దిక్ పాండ్యా ఒక్కడే ఏం చేయగలడు? ఒక్కడే మ్యాచ్లు గెలిపించి ట్రోఫీని అందించలేడు కదా. మిగతా ప్లేయర్స్ తనకు తోడుగా నిలిస్తేనే విజయాలు సాధించగలుగుతారు. బట్ టీమేమో గ్రూపులుగా విడిపోయింది. అందుకే హార్దిక్ అంత పర్టికులర్గా గ్రూప్ అనే వర్డ్ వాడాడు. అంటే ఎంఐలో గ్రూపిజం ఉంది అని క్లియర్గా తనే చెప్పేశాడు. అయితే హార్దిక్ ముందు రోహిత్ కెప్టెన్గా ఉన్నప్పుడు ఇలాంటివేవీ లేవు. పైగా రోహిత్ కూడా అంత పర్ఫెక్ట్గా టీమ్ని సెట్ చేశాడు. తన తర్వాత సూర్యకుమార్ యాదవ్ లేదంటే జస్ప్రీత్ బుమ్రా వీరిద్దరిలో ఎవరినో ఒకరిని కెప్టెన్ చేయాలి అని. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఎంఐ మేనేజ్మెంట్ హార్దిక్ని తీసుకొచ్చేశారు. తనకే కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పేశారు. దీంతో రోహిత్ అప్పటి వరకు సెట్ చేసిన టీం ఒక్కసారిగా డిస్టర్బ్ అయిపోయింది. ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్ తలుచుకున్నా రోహిత్ని తప్పించలేరు, సూర్యకుమార్ యాదవ్ని తప్పించలేరు, అలాగే జస్ప్రీత్ బుమ్రాని కూడా తప్పించలేరు. ఎందుకంటే వీరిని తప్పిస్తే ఎంఐ ఫ్యాన్ బేస్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. పోనీ వీరిని కంటిన్యూ చేద్దామనుకుంటే టీంకి విజయాలు అందించలేకపోతున్నారు. ఇక ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా మ్యాచ్లు గెలవాలి అని ఎంఐ మేనేజ్మెంట్ తలలు పట్టుకుంటున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే హార్దిక్ కెప్టెన్సీ కూడా అంత గొప్పగా ఏమీ చేయట్లేదు. ప్లేయర్స్ రాణించట్లేదు ఓకే, కానీ హార్దిక్ తన కెప్టెన్సీతో అస్సలు ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. మరి బాస్, మీ ఒపీనియన్లో ఎంఐ వరుస ఓటములకు కారణం ముంబై టీంలోని గ్రూపిజమా లేదంటే హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనా? ఏది అసలైన కారణమో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.